Yes, very good evening, students. I hope you are all doing great. అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఒక చిన్న కథతో స్టార్ట్ చేస్తాను. సో, ఐయామ్ గోయింగ్ టు షేర్ ద స్క్రీన్ నౌ. సో, ఆ కథ ఎవరి గురించి అంటే ఎ బాయ్ హూ బికమ్ ఎ టీచర్ ఇన్‌స్టెడ్ ఆఫ్ ఇంజినీర్. సో, ఒక చిన్న అబ్బాయి గురించి చెప్పుకుందాం ఫస్ట్. అతని పేరు రమేష్. సో, షేరింగ్ ద స్క్రీన్ టు యూ. రమేష్ అనే అబ్బాయి చిన్నప్పటి నుంచి చాలా ప్రతిభావంతుడు. సో, తన స్కూల్లో, కాలేజ్‌లో టీచర్స్, తన తోటి ఫ్రెండ్స్, క్లాస్‌మేట్స్ అందరూ పొగుడుతూ ఉండేవారు. ఎందుకు అంటే హి ఈస్ వెరీ గుడ్ ఎట్ స్టడీస్. మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ అన్ని సబ్జెక్ట్స్‌లో కూడా చాలా ప్రతిభావంతుడుగా ఉండేవాడనమాట. క్లాస్‌లో ఎప్పుడు ఫస్ట్ వస్తూ ఉండేవాడు. సో, అదంతా చూసిన టీచర్స్ అండ్ స్టూడెంట్స్ వాళ్ళంతా కూడా పొగుడుతూ ఉండేవారు. డెఫినైట్‌లీ హి విల్ బి ఇన్ ఎ గ్రేట్ పొజిషన్ అని అనుకుంటూ ఉండేవారు. సో, వాళ్ళ పేరెంట్స్ రమేష్ ఇంజినీర్ అవుతాడేమో అనుకున్నాడు. కానీ టీచర్ అయ్యాడు. ఎందుకయ్యాడు? టీచర్ అయిన తర్వాత ఏం చేశాడు అనేది మనం ఈ చిన్న కథలో తెలుసుకుందాము. ఐయామ్ గోయింగ్ టు స్టార్ట్ ద పీపీటీ. స్టార్ట్ ఇట్. యెస్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ పిక్చర్‌లో రమేష్ అని చెప్పాను కదా! హి ఈస్ ద వన్. క్లాస్‌లో టీచర్స్ అడిగే ఆన్సర్స్‌కి ఫస్ట్ ఆన్సర్ చేసేవాడు. ఫ్రెండ్స్ అందరూ చప్పట్లు కొట్టేవాళ్ళు. టీచర్స్ కూడా చాలా ప్రౌడ్‌గా ఫీల్ అయ్యేవారు. సో, నెక్స్ట్ స్లైడ్‌లో చూసినట్లయితే రమేష్ వాస్ ఎ బ్రైట్ స్టూడెంట్ ఫ్రమ్ ఎ స్మాల్ టౌన్. He was excellent in science and mathematics. Everyone around him, his parents, teachers, and neighbors, believed he would become a successful engineer one day. సో, మ్యాథ్స్ బాగా వచ్చు, సైన్స్ బాగా వచ్చు అంటే వాళ్ళు ఎయిదర్ ఇంజినీర్స్ అవుతారు, డాక్టర్స్ అవుతారు, రైట్? కామన్‌గా ఈ 2 అనుకుంటారు కదా! ఇంజినీర్ అవుతాడేమో, పెద్ద ఇంజినీర్ అని అనుకుంటాడు. సో, నెక్స్ట్ ఇఫ్ వి సీ నెక్స్ట్ వన్ స్లైడ్‌లో సో, అతను ఇంజినీర్ అవుతాడని అనుకున్నారు కదా! అతను ఇంజినీరింగ్ ఎంట్రన్స్ రాసాడు. ఇంత పెద్ద కాలేజ్‌లో సీట్ కూడా వచ్చింది. సో, నెక్స్ట్ చూస్తే నెక్స్ట్ స్లైడ్‌లో he got admission into a well-known engineering college, but deep inside Ramesh had a different dream. ఇంజినీరింగ్ కాలేజ్‌లో సీటొచ్చింది. ఇంజినీర్ అవుదామని అందరూ అనుకుంటున్నారు. బట్ డీప్ ఇన్‌సైడ్ తన లోపల వేరే ఏదో డ్రీమ్ ఉంది. ఏంటా డ్రీమ్ అంటే టీచర్ అవ్వాలి అనే డ్రీమ్. పిల్లలందరి ముందు నించొని పాఠాలు చెప్తూ ప్రతి ఒక్క స్టూడెంట్ భవిష్యత్తు తీర్చిదిద్దాలి అనేది ఆయనకొక కల. సో, హి థాట్ థట్ టీచింగ్ ఈస్ ఎ నోబుల్ ప్రొఫెషన్. అందుకని టీచింగ్ ప్రొఫెషన్‌లో జాయిన్ అవుదామా అనేది తన చిరకాల కోరిక. ఓకే. అదొక గోల్ తనకి. నెక్స్ట్ స్లైడ్‌లో he loved teaching. Helping his friends and younger cousins understand lessons made him truly happy. సో, తనకర్థమయ్యే టాపిక్స్ ఫ్రెండ్స్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు, కజిన్స్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళు పొగుడుతూ ఉండేవారు. "అరే వాహ్! నువ్వు చాలా బాగా చెప్తున్నావు. మాకు చాలా బాగా అర్థమైపోయింది. నీకు చాలా మంచి గొప్ప లక్షణాలున్నాయి. టీచర్ అయ్యే లక్షణాలను" ఎంకరేజ్ చేస్తూ పొగుడుతూ ఉండేవారు. సో, అక్కడ అతనికేంటంటే టీచర్ అవ్వాలి. ఇంత చెప్తున్నాను కదా! పిల్లలకి కూడా బాగా అర్థమయ్యి టీచర్ అవ్వాలి అని చెప్పి ఒక గోల్ అయితే ఉంది. సో, నెక్స్ట్ స్లైడ్‌లో సో, తను పెద్దయ్యి ఇంజినీర్ పూర్తి చేశాక ఇక్కడ 2 దారులు ఎలా అయితే ఉన్నాయో తన ముందు ఇంజినీర్ అవ్వాలా? టీచర్ అవ్వాలా? అనే 2 దారుల మధ్య హి ఈస్ గెట్టింగ్ కన్‌ఫ్యూజ్డ్ ఏమవ్వాలి? ఇంజినీరింగ్‌కి వెళ్ళాలా? ఇంజినీర్ జాబ్ చేయాలా? లేదా టీచింగ్ జాబ్ చేయాలా? అనేది తన కన్‌ఫ్యూజన్ అన్నమాట. బట్ ఫైనల్లీ తను ఏం డెసిషన్ తీసుకున్నాడు? అబ్సల్యూట్‌లీ. తన హి ఫాలోడ్ హిస్ హార్ట్. తన మనసులో ఉన్న డ్రీమ్ ఏంటి? టీచర్ అవ్వాలని. చివరిగా అదే తీసుకున్నాడు. ఆ ప్రొఫెషనే ఎంచుకున్నాడు. యాస్ ద టైమ్ కేమ్ టు చూస్ హిస్ కెరియర్, Ramesh stood at a crossroads. One path led to a high-paying job as an engineer. మనందరికీ తెలుసు బీటెక్ చేసి ఇంజినీర్ అవుతే లక్షల్లో ప్యాకేజెస్ ఉంటాయి. చాలా ఎర్న్ చేయొచ్చు. బట్ ద అదర్ పాత్ వాస్ లెస్ ట్రావెల్డ్. బికమ్ అ స్కూల్ టీచర్. స్కూల్ టీచర్ అవ్వడం అనేది
తన చిరకాల డ్రీమ్. సో, తను గొప్ప డబ్బులు సంపాదించాలనుకుంటాడా? లేదా అందరికి పాఠాలు చెప్పి టీచింగ్ ప్రొఫెషన్ ఎంచుకున్నాడా అంటే అదే ఎంచుకున్నాడు. బికాస్ హ్యాస్ దట్ డ్రీమ్ డీప్ ఇన్‌సైడ్. సో, హి బికమ్ అ టీచర్. నెక్స్ట్. సో, టీచర్ అయిన తర్వాత అతనికి ఎలాంటి సాటిస్ఫాక్షన్ వచ్చింది? రమేష్ ఫాలోడ్ హిస్ హార్ట్ అండ్ chose to become a teacher. Many people did not understand his choice. Some laughed, and others said he was wasting his talent. But Ramesh did not give up. సో అతను చూస్ చేసుకున్న ప్రొఫెషన్ని చూసి ఇంత టాలెంటెడ్ అబ్బాయి మంచి ఇంజనీర్ అవ్వచ్చు. మంచి పెద్ద పెద్ద విప్రో, టీసీఎస్ ఇలాంటి కంపెనీలలో మంచి మంచి ప్యాకేజీలకి జాబ్ చేయొచ్చు కదా! టీచర్ అవ్వడం ఏంటి అని నవ్వారు. బట్ స్టిల్ అతను అవన్నీ పట్టించుకోలేదు. హి ఫాలోడ్ హిస్ డ్రీమ్. సో ఆఫ్టర్ బికమ్ అ టీచర్ what he has done. నెక్స్ట్. యాహ్! సో, అతను టీచర్ అయ్యాక ఒక చిన్న టౌన్‌లోకి వెళ్ళి స్కూల్ పెట్టేసి నో అంత ఆహ్, ఫీ కలెక్ట్ చేయకోకుండా కూడా సాధారణమైన పిల్లలకి చదువు కొంతమందికి ఫ్రీగా చెప్తూ, అలా టాలెంటెడ్ పీపుల్‌ని గుర్తించి వాళ్ళకి మంచి చదువు నేర్పిస్తూ ఉండేవాడు. నెక్స్ట్. He began teaching in a village school where children had few resources. సో, అక్కడ వాళ్ళకున్న రిసోర్సెస్ చాలా తక్కువ. అయినా కానీ చాలా ఎఫెక్టివ్‌గా చెప్పడం క్లాసెస్ అనేవి చేస్తూ ఉండేవాడు రమేష్. హి టాట్ విత్ ప్యాషన్ అండ్ హెల్ప్డ్ హిస్ స్టూడెంట్స్ బిలీవ్ ఇన్ దెమ్‌సెల్వ్స్. సో, ఎంత చాలా ప్యాషన్‌తో చెప్పేవారు అంటే స్టూడెంట్స్ అందరిని వాళ్ళ టాలెంట్స్ ఏంటో గుర్తింప చేసి, వాళ్ళలో ఉన్న ఎఫర్ట్స్‌ని బయటికి తీసి చదువు చెప్పేవారనమాట. సో, నెక్స్ట్ స్లైడ్‌లో చూస్తే years passed, one of his students became a doctor, another a scientist. Many others went on to build successful careers. సో, సాధారణమైన విలేజ్‌కి వెళ్ళి చాలా చక్కగా పాఠాలు చెప్పి, పూర్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న పిల్లల్ని కలెక్ట్ చేసి పాఠాలు చెప్పి, అలా ఏళ్ళు గడిచే కొద్దీ తర్వాత చూస్తే వన్ ఆఫ్ హిస్ స్టూడెంట్స్ బికమ్ అ డాక్టర్. ఇంకొకళ్ళు సైంటిస్ట్ అయ్యారు. అలా తన స్టూడెంట్స్‌లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఉన్నతమైన స్థానంలో చూసి చాలా చాలా సాటిస్ఫాక్షన్ అండ్ తృప్తి కలిగిందనమాట. సో, నెక్స్ట్ వన్ ఇఫ్ యూ సీ Ramesh often smiled to himself and thought, if I had taken the other road, I would have earned more, but I wouldn't have touched so many lives. సో నేను ఇంజినీర్ అయ్యుంటే లక్షలు లక్షలు సంపాదించేవాడిని కాదనను. కానీ ఇలా టీచర్‌నయ్యి నా స్టూడెంట్స్ భవిష్యత్తుని బాగా దిద్ది వాళ్ళొక ఉన్నతమైన స్థానంలో చేరిన తర్వాత వాళ్ళు చేసే పనులన్నీ చూస్తూ ఉంటే చాలా గర్వంగా ఉంది. హి గాట్ ఎ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. హి హాస్ చోసెన్ హిస్ డ్రీమ్, హిస్ హార్ట్. ఇన్ ద నెక్స్ట్ స్లైడ్. సో, ఈ చిన్న కథలో మనం ఏం తెలుసుకున్నాము? ఇన్ ద ఎండ్ ఆఫ్ ద డే ద సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనీ కమ్స్ అండ్ గోస్. మనీ చాలా ఇంపార్టెంట్ మన లైఫ్‌లో కాదనను. కానీ అట్ ద సేమ్ టైమ్ మనం చేసే పనులలో మనకి ఆత్మ సంతృప్తి అనేది ఉందా లేదా ఎండ్ ఆఫ్ ద డే పడుకునే ముందు. సో, సమ్‌టైమ్స్ ద రోడ్ లెస్ ట్రావెల్డ్ లీడ్స్ టు ఎ మోర్ మీనింగ్‌ఫుల్ అండ్ సాటిస్ఫైయింగ్ లైఫ్. సో, మనం ఎంత రిచ్‌గా బ్రతికామనే దానికన్నా కూడా ఎంత సాటిస్ఫాక్షన్‌గా బ్రతికామనేది కూడా ఇంపార్టెంట్. ఫాలో యువర్ ప్యాషన్ నాట్ జస్ట్ ద క్రౌడ్. సో, ఏ రోడ్‌లో చాలామంది వెళ్తున్నారో అలాగే వెళ్ళడం కాకుండా మీకంటూ మీరు ఏమనుకుంటున్నారు? అది ఎలా సాధించాలి? మీ ప్యాషన్ ఏంటి అనేది తెలుసుకోగలిగి ఉండాలి. అలా ప్యాషన్‌తో వెళ్తే ఒకరోజు అద్భుతాలు చేయొచ్చు. లైక్ అవర్ రమేష్. వన్ ఆఫ్ హిస్ స్టూడెంట్స్ బికమ్ డాక్టర్. అది డాక్టర్ ఇలా ఇలా మంచి మంచి ప్రొఫెషన్స్‌లో వాళ్ళ స్టూడెంట్స్ ఉన్నప్పుడు యాస్ ఎ టీచర్ ఎంత హ్యాపీ ఫీల్ అవుతాము. రైట్? సో, దిస్ ఈస్ అబౌట్ ద స్టోరీ రమేష్. సో, నెక్స్ట్ టాపిక్‌లోకి వెళ్తే మనందరికీ గోల్స్ ఉంటాయి కదా! అసలు గోల్ అంటే ఏంటి? గోల్ అంటే ఎవరైనా చెప్తారా? వాట్ డు యూ మీన్ బై గోల్? ఒక లక్ష్యం. రైట్? మన లైఫ్‌లో ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క గోల్ ఉంటుంది. ఆహ్, ఏదైనా అవ్వచ్చు. ఒక మంచి ప్రొఫెషన్‌లో వెళ్ళాలని ఉండుండొచ్చు. మంచి పేరు తెచ్చుకోవాలి, ప్రఖ్యాతలు తెచ్చుకోవాలి అనే ఒక గోల్ ఉండొచ్చు. మన పేరెంట్స్‌ని ప్రౌడ్‌గా ఫీల్ చేయాలి. మనకు చదువు చెప్పిన టీచర్స్‌ని ప్రౌడ్‌గా ఫీల్ చేయాలి అని చెప్పి ఒక గోల్ ఉండొచ్చు. సో, మనం ఈరోజు షార్ట్ టర్మ్ గోల్స్ అంటే ఏంటి? లాంగ్ టర్మ్స్ గోల్స్ అంటే ఏంటో తెలుసుకుందాము. ఆర్ యూ ఆల్ రెడీ?
వెరీ గుడ్. సో ఫస్ట్ షార్ట్ టర్మ్ గోల్స్ అంటే ఏంటి? అండ్ లాంగ్ టర్మ్ గోల్స్ అంటే ఏంటో షార్ట్ టర్మ్ అంటే అతి తక్కువ టైంలో చేరుకునేది షార్ట్ టర్మ్ గోల్. చాలా టైం పట్టేది లాంగ్ టర్మ్ గోల్. దీని గురించి మనం ఒక చిన్న టెస్ట్ కండక్ట్ చేసుకుందాము. వి షల్ స్టార్ట్ ద టెస్ట్. ఇది చాలా అందరికీ తెలిసిన కామన్ థింగ్సే. సో యెస్. ఆహ్, డాష్ గోల్స్ ఆర్ యూజువల్లీ అచీవ్డ్ వితిన్ అ షార్ట్ పీరియడ్ లైక్ డేస్ ఆర్ వీక్స్. ఇక్కడే ఆన్సర్ ఉంది. క్వెషన్‌లోనే ఆన్సర్ ఉంది. ఏంటిది? షార్ట్ పీరియడ్. సో, తక్కువ కాలంలో చేరుకునే లక్ష్యాల్ని ఏమంటాం మనము? షార్ట్ టర్మ్ గోల్స్ అంటాము. సో, ది ఆన్సర్ ఈస్ ఏ. షార్ట్ టర్మ్ గోల్స్ ఆర్ యూజువల్లీ అచీవ్డ్ వితిన్ అ షార్ట్ పీరియడ్ లైక్ డేస్ ఆర్ వీక్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు మ్యాథ్స్ హోంవర్క్ కంప్లీట్ చేయడమే నా షార్ట్ టర్మ్ గోల్. లేదా ఇలాంటివి చిన్న చిన్నవి షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్. లాంగ్ టర్మ్ గోల్స్ రిక్వైర్ ప్రాపర్ ప్లానింగ్, టైమ్ అండ్ డాష్. లాంగ్ టర్మ్ గోల్ అంటే ఇప్పుడు మీకు వన్ ఆఫ్ యూ మే వాంట్ టు బికమ్ పోలీస్ ఆఫీసర్. వెంటనే అయిపోతారా? రేపో ఎల్లుండో అయిపోతారా మీరు? కాదు కదా. 10th క్లాస్ అయ్యాక అవుతారా? లేదు. దానికంటూ క్వాలిఫికేషన్ ఉండాలి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉండాలి. అదంతా చేసిన తర్వాత అదొక లాంగ్ టర్మ్ గోల్. ఇట్ టేక్స్ మంత్స్ అండ్ ఇయర్స్ టు కంప్లీట్ దిస్ గోల్, రైట్? ఇట్ ఈస్ కాల్డ్ లాంగ్ టర్మ్ గోల్. ఏమంటాము? లాంగ్ టర్మ్ గోల్. దానికి ఏం కావాలి? ఒక ప్రాపర్ ప్లానింగ్, ప్రాపర్ పద్ధతి, టైమ్ అండ్ కమిట్మెంట్స్ అండ్ ఎఫర్ట్స్. ఒక్కసారి అనుకున్నాము అంటే మీ మాట మీరే వినొద్దు. అంటే ఐ మీన్ అంత ఎఫర్ట్స్ పెట్టాలి. ఓకే. పెట్టి హార్డ్ వర్క్ చేయాలి. దెన్ యూ కెన్ గెట్ సక్సెస్ఫుల్ విత్ దిస్ లాంగ్ టర్మ్ గోల్స్. ఓకే. నెక్స్ట్ వన్, థర్డ్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ షార్ట్ టర్మ్ గోల్? ఇప్పుడు మీకు షార్ట్ టర్మ్ గోల్ గురించి, లాంగ్ టర్మ్ గోల్ గురించి ఆ రెండింటికి ఉన్న డిఫరెన్స్, వ్యత్యాసం మీకు తెలిసిపోయింది కాబట్టి హ్మ్, జనరల్ నాలెడ్జ్‌తో ఈ రెండిట్లో షార్ట్ టర్మ్ గోల్ అంటే ఏంటి? మీరు చెప్పాలి ఆన్సర్. యూ కెన్ గివ్ మీ ద రెస్పాన్సెస్. యూ కెన్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్ యాస్ వెల్. ఏపీఆర్ఎస్ స్కూల్, బాయ్స్, గర్ల్స్ చెప్పండి. ద ఆన్సర్ ఈస్ సేవింగ్ మనీ టు బై ఏ నోట్‌బుక్ నెక్స్ట్ వీక్. ఇది వారం రోజుల్లో జరిగిపోవచ్చు. చాలా షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈస్ కాల్డ్ షార్ట్ టర్మ్ గోల్. బికమింగ్ ఎ డాక్టర్. ఇప్పుడు మీరు 9థ్ క్లాస్. 10థ్ క్లాస్ అవ్వగానే డాక్టర్ అయిపోరు కదా! ఇంటర్ అవ్వగానే అయిపోరు. ఎంబీబీఎస్ అయిపోయగానే ఇంకా అవ్వరు. స్పెషలైజేషన్ చేయాలి. అప్పటికి ఇఫ్ యూ హావ్ గుడ్ ఎలిజిబిలిటీ అండ్ పాస్ ద ఎగ్జామ్స్ దెన్ యూ బికమ్ అ డాక్టర్. చాలా టైం కదా! మంత్స్, ఇయర్స్ పడుతుంది. సో థాట్ ఈస్ కాల్డ్ అది లాంగ్ టర్మ్ గోల్. షార్ట్ టర్మ్ గోల్ ఏంటి? సేవింగ్ మనీ టు బై ఎ నోట్‌బుక్ నెక్స్ట్ వీక్. దిస్ ఈస్ కాల్డ్ షార్ట్ టర్మ్ గోల్. నెక్స్ట్ వన్. Which of these is a characteristic of a long term goal? What is the characteristic? Achieved in a day or two, take months or years to achieve. లాంగ్ టర్మ్ గోల్ అంటే మంత్స్, డేస్ అని చెప్పుకున్నాం గదా! సో, ఇది 2 రోజుల్లో అయ్యే పని గాదు. దానికంటూ కృషి, పట్టుదలతో ఏళ్ళు, మంత్స్, నెలలు, ఏళ్ళు కష్టపడితే దెన్ యూ కెన్ అచీవ్. థాట్ ఈస్ కాల్డ్ టేక్ మంత్స్ ఆర్ ఇయర్స్ టు అచీవ్. ద ఆన్సర్ ఈస్ బి. ది ఆన్సర్ ఈస్ బి. యెస్. We shall go to the next question. Getting good marks in the upcoming exam is a getting good marks in the upcoming exam is a upcoming నెక్స్ట్ మీకు ఏ ఎగ్జామ్ ఉంటుంది? సో, ఎఫ్ఏ 1, ఎస్ఏ 1, ఎస్ఏ 2 ఈ ఎగ్జామ్స్ ఉంటాయి కదా! అందులో మంచి మార్క్స్ రావాలి అనుకునే లక్ష్యాన్ని ఏమంటాము? ది ఆన్సర్ ఈస్ ఏ. షార్ట్ టర్మ్ గోల్. ఓకే. షార్ట్ టర్మ్ గోల్. అదే మీరు ఎంబీబీఎస్‌లో నీట్ ఎగ్జామ్‌లో మంచి మార్క్స్ తెచ్చుకోవాలి అనేది లాంగ్ టర్మ్ గోల్. ఓకే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ అ లాంగ్ టర్మ్ గోల్ ఫర్ అ స్టూడెంట్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ అ లాంగ్ టర్మ్ గోల్ ఫర్ అ స్టూడెంట్? సో, లాంగ్ టర్మ్ అంటే ఏంటి? కంప్లీటింగ్ 2 డేస్ హోంవర్క్ చాలా షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్. కంప్లీట్ చేసేయొచ్చు ఇవాల్టికల్లా హోంవర్క్. దాన్ని షార్ట్ టర్మ్ గోల్ అంటాము. లాంగ్ టర్మ్ గోల్ అంటే బికమింగ్ అ సివిల్ సర్వెంట్. బికమింగ్ అ సివిల్ సర్వెంట్స్. యూపీఎస్సీ క్రాక్ చేయాలి. తర్వాత మంచి ర్యాంక్ రావాలి. మీకు నచ్చిన క్యాడర్ సెలెక్ట్ చేసుకోవాలి సివిల్ సర్వెంట్ అవ్వాలంటే, రైట్? సో, వి షల్ సీ ది ఆన్సర్స్ నౌ. సో, దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ షార్ట్ టర్మ్ గోల్ అండ్ లాంగ్ టర్మ్ గోల్. యెస్.
Dash goals are usually achieved within short period of time, short term goals. Long period of time, long term goals. Okay, so these are the question and answers. See the fifth one, sliding down. Fifth, yes. Which of the following is a long term goal for the student? Becoming a civil servant and getting good marks in the upcoming exam is a short term goals. సో ఇవి వాటి డెఫినేషన్స్, వాటి ఎగ్జాంపుల్స్, షార్ట్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్. సో మనం గోల్ ఓరియంటెడ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనము నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తే మీ టెక్స్ట్ బుక్ లో ఫస్ట్ పోయం వచ్చేసి రోడ్ నాట్ టేకన్ అనే పోయం. ఓకే, దాని గురించి చెప్పుకుందాం. విచ్ ఇస్ రిటన్ బై అ ప్రొలిఫిక్ పోయట్, చాలా గొప్ప పోయట్ రాబర్ట్ ఫ్రోస్ట్ రాశారు. రోడ్ నాట్ టేకన్ అంటే ఏంటి, అసలు ఆయన పోయం ఎందుకు రాశారు, దాని నుంచి మనమేం తెలుసుకోవచ్చు అనేది మనము చూద్దాము. సో పోయం గురించి చెప్పుకునే ముందు అసలు పోయం అంటే ఏంటి, ఒక కవి కవిత్వం ఎందుకు రాస్తారు, ఎలా రాస్తారు, దానికంటూ ఏమైనా రూల్స్ ఉన్నాయా, రూల్స్ ఉంటే అవి ఏంటి అనేది మనము ఈరోజు నేర్చుకుందాము. ఫస్ట్ వన్, ఎస్, పోయం, కవిత్వం. మీలో ఎవరైనా మంచి కవిత్వాలు రాసారా? రాస్తే చాట్ బాక్స్‌లో పెట్టొచ్చు కూడా. నెక్స్ట్ లేదా డిస్కస్ చేయొచ్చు ఎండ్ ఆఫ్ దిస్ సెషన్. అది తెలుగు అయినా అవ్వచ్చు, ఇంగ్లీష్‌లో అయినా అవ్వచ్చు. ఓకే. ఎ పోయమ్ ఈస్ ఎ పీస్ ఆఫ్ రైటింగ్ దట్ యూజెస్ స్పెషల్ వర్డ్స్, రిథమ్ అండ్ ఫీలింగ్స్ టు ఎక్స్‌ప్రెస్ థాట్స్ ఆర్ ఎమోషన్స్. సో మనలో ఉన్న భావాలన్నిటిని కూడా పేపర్ మీద పెట్టి చాలా చక్కటి వర్డ్స్‌తో, పదాలతో, ఇంపుగా ఉండే పదాలు చాలా స్పష్టంగా అర్థమయ్యే విధంగా రాస్తూ ఎక్స్‌ప్రెస్ చేయడం అనేది ఒక కవిత్వం, ఒక పోయెమ్. ఇట్ ఈస్ ఆఫెన్ రిటన్ ఇన్ షార్ట్ లైన్స్ అండ్ మే యూజ్ రైమింగ్ వర్డ్స్. మీరు చిన్నగా రాయాలంటే రాయొచ్చు, లేదా పేజీల పేజీల కొద్ది కూడా రాయొచ్చు. దానికంటూ ప్రాసతో రాస్తే ఇంకా చదవాలనిపిస్తది. చాలా ఇంప్రెసివ్‌గా ఉంటుంది. ఓకే. మీలో ఎవరైనా రైటర్స్ ఉంటే ఒక మంచి కవిత్వం ఎవరి మీదైనా రాయొచ్చు. మీ అమ్మ మీద, నాన్న మీద, మీ ఫేవరెట్ టీచర్ మీద, మీ స్కూల్ మీద, దేని గురించైనా ఒక కవిత్వం ఒక 4 లైన్‌లు రాయొచ్చు. అలా ప్రాసతో రైమింగ్ వర్డ్స్ యూజ్ చేసి ఇతర్ ఇన్ తెలుగు ఆర్ ఇంగ్లీష్. ఓకే. ట్రై ఇట్. ట్రై టు రైట్ అ పోయెమ్. ఓకే. నెక్స్ట్ వన్. నెక్స్ట్ నెక్స్ట్ స్లైడ్‌లో సో వాటికున్న ఎలిమెంట్స్ ఏంటి? థీమ్. వాట్ ద పోయమ్ ఈస్ అబౌట్ లైక్ నేచర్, లవ్, చాయిసెస్ ఎక్సెట్రా. ఇప్పుడు మనలో కూడా ప్రకృతి ప్రేమికులు ఉంటారు. లైక్ వి అడోర్ నేచర్, రైట్? ప్రకృతి మీద రాయొచ్చు, లేదా పీపుల్ మీద రాయొచ్చు, మన ఫేవరెట్ పీపుల్ మీద రాయొచ్చు, లేదా ఇండియా మన భారతదేశం గురించి రాయొచ్చు. పేట్రాయిటిజం అంటే దేశభక్తి గురించి రాయొచ్చు. వార్, వార్ అంటే యుద్ధాల గురించి రాయొచ్చు, లేదా కరోనా టైంలో ఏమేం జరిగింది, ఎలా ఇప్పుడు ఏ సన్నివేశం గురించైనా, ఏ సిట్యుయేషన్‌కి తగ్గినట్టైనా దేని మీదనైనా మీరు భావాన్ని వ్యక్తపరచొచ్చు. ఓకే. వర్డ్స్ దట్ సౌండ్ ద సేమ్ అండ్ నెక్స్ట్ వన్ రైమింగ్ వర్డ్స్. సో వర్డ్స్ దట్ ఎండ్ విత్ ద సేమ్ ప్రొనౌన్సియేషన్ గాని అలా, లైక్ నైట్ అండ్ బ్రైట్. సో ఇప్పుడు నేను చెప్తాను. ద సన్ ఈస్ బ్రైట్ విచ్ ప్రొడ్యూసెస్ లైట్. నో లైట్ డ్యూరింగ్ ద నైట్. సో ఇలాంటి వినడానికి చాలా వినసొంపుగా ఉంటాయి రైమింగ్ వర్డ్స్, కానీ చదివినప్పుడు కూడా అరే భలే వాడారు వర్డ్స్ అనేది అనిపిస్తూ ఉంటుంది. స్టాంజా అంటే ఏంటి? ఎ గ్రూప్ ఆఫ్ లైన్స్ ఇన్ ఎ పోయమ్ లైక్ అ పారాగ్రాఫ్. సో మీరు గద్య భాగం చదివినప్పుడు మీకు పారాగ్రాఫ్స్ కనిపిస్తాయి. వేరస్ పద్య భాగం చదివితే ఇలా స్టాంజాస్, గ్రూప్ ఆఫ్ లైన్స్. అలా థాట్ ఈస్ కాల్డ్ స్టాంజా. పోయమ్‌లో స్టాంజాస్ ఉంటాయి. రిథమ్, ద మ్యూజికల్ బీట్ ఆఫ్ ద పోయమ్. సో మనం పాటలు బాగా వింటూ ఉంటాం కదా! ఒక్కోసారి లిరిక్స్ అర్థం చేసుకుంటే చాలా అర్థవంతంగా ఉంటుంది. రైమింగ్స్‌తో, ప్రాసలతో రాస్తూ ఉంటారు కదా! సో అలా చక్కగా పాడుతూ కూడా ఉండొచ్చు. పాటలు రాయొచ్చు, పోయమ్స్ రాయొచ్చు. ఓకే. నెక్స్ట్ వన్, ఇమేజరీ. వర్డ్స్ దట్ క్రియేట్ పిక్చర్స్ ఇన్ ద మైండ్స్. సో మీరు పోయమ్ చదువుతున్నారు అంటే అది ఇప్పుడు ప్రకృతి గురించి ఒక పోయమ్ ఉంది.
ఒక రోజ్ గురించి ఒక రోజా పువ్వు గురించి వర్ణిస్తున్నాడు అంటే, అది మనకి మన మైండ్‌లో నిజంగా ఆ రోజ్ ఫ్లవర్ ఒస్తది. అది ఎర్రగా ఉందా? యెల్లోగా ఉందా? అనేది వివరిస్తున్నప్పుడు మనకు ఆ బొమ్మ అనేది మైండ్‌లో మెదులుతూ ఉంటుంది. దట్ ఈస్ ఇమేజరీ. వర్డ్స్ ఆర్ క్రియేట్ పిక్చర్స్ ఇన్ ద మైండ్స్. నెక్స్ట్ మూడ్. ద ఫీలింగ్ ద పోయెమ్ లైక్స్ హ్యాపీ, సాడ్, పీస్‌ఫుల్. సో, ఏ మూడ్‌లో రాస్తున్నారు? సో, మీరు ప్రకృతిని చూస్తూ ఉన్నప్పుడు మీరు హ్యాపీగా ఉన్నారా? లేదా బాధగా ఉన్నారా? ఆ మూడ్ అనేది ఏదైతే ఉందో అది వ్యక్తపరుస్తూ ఉంటారనమాట. ఈ ప్రకృతి చాలా ఆహ్లాదభరితంగా ఉంది. ఆనందనీయకంగా ఉంది. తెలుగులో రాస్తూ ఉంటారు కదా! ఇట్స్ సో బ్యూటిఫుల్ అండ్ ప్లెజరబుల్. ఇట్ మీన్స్ ఇట్ షోస్ యువర్ హ్యాపీనెస్. పీస్‌ఫుల్ మూడ్. And if I say the nature is too ఫియర్‌ఫుల్ అంటే నువ్వు భయాన్ని అంటే చాలా భయంతో కూడుకుంది. ద ఎయిర్ ఈస్ బ్రీజింగ్ లైక్ ఎ లయన్ రోర్ అంటే నువ్వు భయపడుతున్నావు నేచర్‌కి. అంటే ఏంటి ఇక్కడ భయాన్ని వ్యక్తపరుస్తున్నావు. సో, మనకున్న మూడ్స్‌ని ఆ పోయెమ్‌లో పెట్టి చదివే రీడర్ కూడా ఆహ్, అది ఆ ఫీల్‌ని ఆహ్ ఎంజాయ్ చేసే విధంగా ఉండాలి. ఆ ఫీల్ అనుభూతి చెందే విధంగా ఉండాలి. నెక్స్ట్ ఫిగరేటివ్ లాంగ్వేజ్. స్పెషల్ వేస్ ఆఫ్ సేయింగ్ థింగ్స్. ఫిగరేటివ్ అంటే ఏంటి? చాలా ఇంపుగా మంచి పదాలు. ఫర్ ఎగ్జాంపుల్ ద లయన్ హి ఈస్ యాస్ బ్రేవ్ యాస్ లయన్ అంటే అతను లయన్ అంటే ఆ సింహం అంత గాంభీర్యం ఉంది అని యూ ఆర్ కంపేరింగ్ 2 థింగ్స్ హియర్. అది సెపరేట్ టాపిక్. ఈ ఫిగరేటివ్ లాంగ్వేజ్ అనేది చాలా సెపరేట్ టాపిక్ అది. సిమిలేస్, మెటాఫర్స్, పర్సానిఫికేషన్ అది ఇంకొక క్లాస్‌లో చెప్పుకుందాం. ప్రెజెంట్ అయితే ఈ పోయెమ్ చెప్పుకుందాం. నెక్స్ట్ వన్, నెక్స్ట్ స్లైడ్. సో, మీ టెక్స్ట్ బుక్‌లో 'ద రోడ్ నాట్ టేకెన్' అనేది ఇలా ఇవ్వబడింది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ దేర్ ఆర్ 4 స్టాంజాస్. ఈచ్ స్టాంజాలో కొన్ని లైన్స్ ఉన్నాయి. అరౌండ్ ఫస్ట్ స్టాంజాలో 1, 2, 3, 4, 5 లైన్స్ ఉన్నాయి. దట్ ఈస్ స్టాంజా. సో, ఇలా ఈ టెక్స్ట్ బుక్‌లో ఇచ్చారు. నెక్స్ట్ మనం డీటెయిల్‌గా ఈచ్ స్టాంజా గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. నెక్స్ట్ స్లైడ్‌లో చూస్తే యెస్. ఇఫ్ యూ సీ ద నెక్స్ట్ స్లైడ్. Road not taken. This well-known poem is about making choices. Choices. ఇప్పుడు అంతే కదా! మనం 10థ్ అయిపోయిన తర్వాత ఇంటర్‌లో బైపీసీ తీసుకోవాలా? ఎంపీసీ తీసుకోవాలా? సీఈసీయా? ఎంఈసీయా? ఇదొక చాయిసెస్. సో, అండు ఇట్ చాయిసెస్. సో, ఇలా. నెక్స్ట్ అండ్ ద చాయిసెస్ దట్ షేప్ అస్. ఒక్కసారి డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్ మీద ఆధారపడి మన లైఫే మారిపోతది. ఇందాక రమేష్ ఇంజినీర్ వద్దు టీచర్ అవ్వాలి అనుకున్నాడు. టీచర్ అవ్వడం వల్ల లైఫే చేంజ్ అయింది కదా! తన స్టూడెంట్స్ అందరూ చాలా గర్వపడే విధంగా తనకి చెప్తూ ఉంటే చాలా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంది. లైఫే మారిపోయింది. రాబర్ట్ ఫ్రోస్ట్ ఈస్ అన్ అమెరికన్ పోయెట్ who writes simply but insightfully about common ordinary experiences. సో, ఈ పోయెమ్ రాసిన వారెవరు? రాబర్ట్ ఫ్రోస్ట్. చాలా సింపుల్ లాంగ్వేజ్‌తో రాస్తారు. చాలా ఆర్డినరీ పీపుల్ గురించి రాస్తారు. సో, పోయెమ్ ఫస్ట్ స్టాంజా వచ్చేసి వి షల్ సీ ద ఫస్ట్ స్టాంజా. 2 roads diverged in a yellow wood. 2 దారులు డైవర్జ్డ్ అంటే ఆహ్, విడిపోయాయి. ఇన్ ఎ యెల్లో వుడ్. యెల్లో కలర్ వుడ్. జనరల్‌గా వుడ్స్ అంటే ఏంటంటే ఫారెస్ట్ అంటాము. వుడ్. అండ్ సారీ ఐ కుడ్ నాట్ ట్రావెల్ బోత్. ఒకేసారి ఆ 2 దారులు నేను నడవలేను. ఇప్పుడు మీరు ఈ క్లాస్‌లో కూర్చున్నారు. ఒకేసారి వేరే క్లాస్‌లో కూడా కూర్చుంటారా? లేదు. ఒకేసారి మనము 2 దారులు నడవలేము. అండ్ బీ వన్ ట్రావెలర్ నేనొక్కడినే కాబట్టి లాంగ్ ఐ స్టూడ్ అండ్ లుక్డ్ డౌన్ వన్ యాస్ ఫార్ యాస్ ఐ కుడ్ టు వేర్ ఇట్ వెంట్ ఇన్ ద అండర్ గ్రోవ్స్. సో, అక్కడ నించొని చూసాడు. ఏ దారి గుండా వెళ్ళాలి అని చెప్పి అక్కడ నించొని ఆలోచించాడు. నెక్స్ట్ వన్ ఇఫ్ యూ సీ నెక్స్ట్ స్లైడ్‌లో. సో, అలా ఇక్కడ మీరొక పిక్చర్ చూసినట్లయితే ఇది అతను ఇంత పెద్ద యెల్లో వుడ్ అన్నాం కదా! మొత్తం ఇలా యెల్లో వుడ్ అనేది ఆటమ్ శరదృతువులో. శరదృతువు అంటే ఆ ఋతువులో ఏంటి? ఆకులన్నీ రాలే సమయం అన్నమాట. ఆకులన్నీ రాలే సమయంలో అతను నడుస్తూ ఉన్నాడు. నడుస్తూ ఉన్నప్పుడు 2 దారులు కనిపించాయి. ఏ దారి గుండా వెళ్ళాలి అని చెప్పి హి స్టేడ్ దేర్ అండ్ హి వాస్ థింకింగ్ అటు వెళ్ళాలా? ఇటు వెళ్ళాలా?
అనే సందిగ్ధత ఉందన్నమాట. ఒక చిన్న కన్‌ఫ్యూజన్. ఓకే. సో, నెక్స్ట్ స్లైడ్‌లో చూస్తే ఇఫ్ యూ సీ ఇన్ ద నెక్స్ట్ స్లైడ్. యెస్. మీనింగ్స్ ఇందాక చెప్పుకున్నాం కదా! డైవర్జ్డ్ అంటే ఏంటి? సెపరేటెడ్ ఇంటూ 2 డిఫరెంట్ పాత్స్. సో, ఇలా విభజన చెందాయన్నమాట. సెపరేటెడ్ ఇంటూ 2 డిఫరెంట్ పార్ట్స్. యెల్లో వుడ్. యెల్లో వుడ్ అని జనరల్‌గా ఏమంటాము అంటే ఫారెస్ట్ ఇన్ ఆటమ్ సీజన్. సో, మనం భారతదేశంలో మనకు తెలిసినవేంటి? సమ్మర్ సీజన్, రెయినీ సీజన్, తర్వాత వింటర్ సీజన్. సో, ఇక్కడ మనకి ఋతువులు కూడా ఉన్నాయి. 6 ఋతువులు. శరదృతువు అనేది ఇది ఆటమ్ అనమాట. ఈ టైంలో ఆకులు రాలుతూ ఉంటాయి. సో, ఎస్పెషల్లీ ఇన్ అబ్రాడ్ కంట్రీస్‌లో ఆటమ్, స్ప్రింగ్ ఇలాంటి వర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటారు. వెన్ లీవ్స్ టర్న్ యెల్లో. అండర్ గ్రోత్ అంటే ఏంటి? థిక్ బుషెస్ ఆర్ స్మాల్ ప్లాంట్స్ గ్రోయింగ్ అండర్ ట్రీస్. సో, దారి గుండా ఏమున్నాయి? చాలా థిక్ బుషెస్ ఉన్నాయి. చిన్న చిన్న ప్లాంట్స్ ఉన్నాయి. అప్పుడే మొలకెత్తుతూ ఉన్న చెట్లు గూడా ఉన్నాయి. సో, దీస్ ఆర్ ద మీనింగ్స్. డైవర్జ్డ్, యెల్లో వుడ్ అండ్ అండర్ గ్రోత్. నెక్స్ట్ వన్. నెక్స్ట్ స్లైడ్‌లో చూస్తే సో, ఫస్ట్ స్టాంజాలో ఏంటి? అతను నించొని ఆలోచిస్తున్నాడు. దేర్ ఆర్ 2 వేస్. ఐ కుడెంట్ గో బోత్ ద 2 వేస్ ఎట్ ఎ టైమ్ అని చెప్పి బాధపడుతున్నాడు. సో, ద పోయెట్ స్టాండ్స్ ఇన్ అ ఫారెస్ట్ ఇన్ ఆటమ్ వేర్ 2 రోడ్స్ గో ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్. ఇందాక నేను చెప్పాను కదా! డైవర్జ్డ్ అంటే ఏంటి? 2 డిఫరెంట్ పార్ట్స్‌గా విభజన చెందాయి అని చెప్పాను కదా! సో, హి ఫెల్ట్ సాడ్ దట్ హి కెనాట్ ట్రావెల్ బోత్ ద రోడ్స్. చాలా బాధపడుతున్నాడు. ఒకేసారి 2 రోడ్స్ ఒకేసారి నువ్వు 2 పడవల మీద కాలు పెట్టగలవా? పెడితే ఏమవుతావు? కింద పడిపోతావు. ఇక్కడ గూడా అంతే. ఒకేసారి నడవలేడతను. హి స్టాండ్స్ దేర్ ఫర్ లాంగ్ టైమ్ ట్రైయింగ్ టు డిసైడ్ విచ్ పాత్ టు చూస్. అక్కడే నించొని అంతే ఇప్పుడు ఉన్నాము షాప్‌కెళ్తాము. 2 మంచి డ్రెస్సులుంటాయి. ఏం తీసుకోవాలి? ఇది తీసుకోవాలా? అది తీసుకోవాలా? పైసలెక్కువుంటే 2 తీసుకోవచ్చు. లేనప్పుడు ఏదో ఒకటి చూజ్ చేసుకోవాలి. అదొక సందిగ్ధత అనేది ఉంటుంది గదా! ఆ టైంలో ఎలా చూజ్ చేసుకోవాలి? ట్రైయింగ్ టు డిసైడ్ విచ్ పాత్ టు చూస్. అండ్ లుక్స్ డౌన్ వన్ రోడ్ యాస్ ఫార్ యాస్ హీ క్యాన్ అంటిల్ ఇట్ డిసపియర్స్ ఇంటూ బుషెస్. సో, చూస్తా ఉన్నాడనమాట. ఆ రోడ్డు చివరి వరకు అసలు కనిపియనంత దూరంగా చూస్తూ ఉన్నాడు. కొద్దిసేపు తర్వాత అదేంటి ద చివరి రోడ్డు కనిపిచ్చదు. అంతే కదా! మీరు రోడ్ మీద నించున్నారనుకోండి సర్టైన్ థింగ్ వరకు చూడగలుగుతారు. తర్వాత చూడగలరా? లేదు. ఆ గమ్యాన్ని మీరు చూడలేరు. సో, ఇక్కడ ఆలోచిస్తూ ఉన్నాడనమాట. ఏ రోడ్డు మీద వెళ్దామా అని చెప్పి. నెక్స్ట్ స్లైడ్‌లో చూస్తే సో, ఇక్కడ ఈ రోడ్ ఎంత బావుంది చూసారా? యెల్లో వుడ్. మీకు కొంచెం ఆరెంజ్ కలర్‌లో కనిపిస్తుందేమో కానీ, యెల్లో వుడ్ విచ్ సేస్ ఆటమ్. అదొక శరదృతువు. ఆకులన్నీ కింద రాలి పడుతున్నాయి చూసారా? ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో సీనరీ. అక్కడ నించొని ఏది చేసుకోవాలా అని దారి చూస్తూ ఉన్నాడనమాట. దెన్ టుక్ ది అదర్ జస్ట్ యాస్ ఫెయిర్ and having perhaps the better claim, because it was grassy and wanted wear. So, as far then that the passing there had warned them really about the same. ఇక్కడ మీరు చూసినట్లయితే ఉన్నవి 5 లైన్సే గానీ లాస్ట్‌లో రైమింగ్ వర్డ్స్ చూసారా? ఫెయిర్, క్లెయిమ్, వేర్, వేర్, సేమ్ అంటే ఒకే రకంగా పలుకుతూ ఉంటాం మనము. ఓకే. దెన్ టుక్ ది అదర్. సో, చూసాడు. ఆ దారేదో బావుంది. కొంచెం గ్రీనరీగా గూడా ఉంది కదా! దీని నుండి వెళ్దాంలే. చూస్తూ ఉంటే దీని మీద ఎవరు నడిచినట్టుగా లేదు. ఎక్కువ ఎవరు యూజ్ చేయలేదేమో. మనం యూజ్ చేద్దాము. ఎప్పుడు క్రౌడ్ నడిచే ఒకే దారిలో వెళ్ళడం ఎందుకు? న ఆహ్, నలుగురు నడిచే దారిలో ఎందుకు? సింగిల్‌గా సింహంలా ఇదేదో బావుందన్నట్టుగా వెళ్తున్నాడనమాట. అండ్ హావింగ్ పర్హాప్స్ ఎ బెటర్ క్లెయిమ్ బికాజ్ ఇట్ వాస్ గ్రాసీ అండ్ వాంటెడ్ విత్. చాలా పచ్చదనంతో ఉంది. థో యాస్ ఫార్ థాట్ ద పాసింగ్ దేర్ హ్యాడ్ వార్న్డ్ దెమ్ రియల్లీ అబౌట్ ద సేమ్. సో, నెక్స్ట్ స్లైడ్‌లో ఇంకా వివరంగా ఈ స్టాంజా గురించి డీటెయిల్డ్‌గా తెలుసుకుందాము. నెక్స్ట్ స్లైడ్. యాహ్! సో, హి chose a road. He was walking onto that road. Next slide. సో, ఫెయిర్ అంటే నైస్ ఆర్ ఈక్వల్. ఫస్ట్ మీనింగ్స్ తెలుసుకుందాము. మీనింగ్స్ ఈజీగా తెలిస్తే తర్వాత అర్థం కూడా తెలుస్తుంది. ఆ స్టాంజా ఒక అర్థం. ఫెయిర్, నైస్ ఆర్ ఈక్వల్. క్లెయిమ్, రైట్ ఆర్ రీజన్ టు బి చోజన్. సో, ఆ రోడ్‌ని చేసుకున్నాడు కదా! అది కరెక్టే అయ్యుంటుంది చేసుకోవడానికి అని దానర్థం. గ్రాసీ, కవర్డ్ విత్ గ్రాస్. సో, ఆ రోడ్ కూడా ఇట్స్ లైక్ గ్రాసీ. ఇట్స్ కవర్డ్ విత్ గ్రాస్. వాంటెడ్ వేర్.
లుక్డ్ లైక్ ఇట్ హ్యాడ్ నాట్ బీన్ యూజ్డ్ మచ్. వాంటెడ్ వేర్ అంటే ఎవరు ఎక్కువగా రోడ్‌ని వాడినట్టుగా అనిపించట్లేదు. చాలా పచ్చిగా ఎక్కువ రోడ్ వాడితే ఏమవుతుంది? పచ్చదనం ఉంటుందా? మన అడుగుల కారణంగా కింద మట్టే తప్ప గ్రాస్ ఉండదు. నడవకపోతేనే కింద గ్రాస్ ఉంటుంది. ఓకే. సో, పాసింగ్ దేర్. పీపుల్ వాకింగ్ దేర్. లుక్డ్ లైక్ ఇట్ హాడ్ నాట్ బీన్ యూజ్డ్ మచ్. పాసింగ్ దేర్. పీపుల్ వాకింగ్ దేర్. అంటే ఏంటి? అతను రోడ్ ఏదైతే చేసుకున్నాడో, ద పోయెట్ డిసైడ్స్ టు టేక్ ద సెకండ్ రోడ్. హి థింక్స్ ఇట్ మే బి బెటర్ బికాజ్ ఇట్ లుక్స్ గ్రాసీ అండ్ నాట్ మచ్ యూజ్డ్. Okay, but then he realizes that actually both roads have been walked on about the same amount. సో, అలా నడుస్తూ ఉన్నప్పుడు సెకండ్ రోడ్ తీసుకున్నాడు. నడుస్తూ ఉన్నాడు. నడుస్తూ ఉన్నప్పుడు ఆయనకు అర్థమైందేంటంటే, అబ్బో! ఈ రోడ్ గూడా బానే నడిచారు జనాలు. ఇది గూడా బానే యూజ్ చేసినట్టున్నారుగా అని జెప్పి అనుకున్నాడనమాట. సో, నెక్స్ట్ స్లైడ్‌లో చూద్దాం. ఇలా నడుస్తూనే ఉన్నాడు. నడుస్తూనే ఉన్నాడు. సో, అతనికిప్పుడు బల్బ్ వెలుగుతది. ఓకే. ఇట్ ఆల్సో సీమ్స్ లైక్ పీపుల్ హావ్ వాక్డ్ ఆన్ దట్ రోడ్. ఇట్స్ నాట్ నో న్యూ వన్ అని నడిచే ఉన్నారు అన్నది ఒక ఆహ్, అర్థమవుతుందనమాట. నెక్స్ట్ వన్. నెక్స్ట్ స్లైడ్. And both that morning equally lay in leaves, no step had trodden black. సో, బోత్ ద రోడ్స్ ఈక్వల్‌గా లీవ్స్ ఉన్నాయి. నడిచే రోడ్ అండ్ బ్లాక్ అనేది నెక్స్ట్ చూద్దాము. ఓహ్! ఐ కెప్ట్ థాట్ ఫస్ట్ ఫర్ అనదర్ డే. యెట్ నోయింగ్ హౌ వే లీడ్స్ ఆన్ టు వే. ఐ డౌటెడ్ ఇఫ్ ఐ షుడ్ ఎవర్ కమ్ బ్యాక్. నడుస్తూ ఉన్నాడు, నడుస్తూ ఉన్నాడు. అది కూడా అందరు నడిచిన చోట్లాగే ఉంది. ఇంకెంత దూరం నడవాలి? ఏంటి? గమ్యం అనేది చేరుకుంటానా లేదా? వెనక్కి తిరిగి వెళ్ళాలా? లేదు మళ్ళీ అంతే టైం పడుతుంది వెనక్కి తిరిగి వెళ్ళాలి అని చెప్పి హి ఈస్ థింకింగ్ అబౌట్ హిమ్‌సెల్ఫ్. ఇఫ్ యూ సీ ద నెక్స్ట్ స్లైడ్. ఫస్ట్ వొకాబులరీ అర్థం చేసుకుందాము. మనం ఏదైనా స్టాంజా చదివినప్పుడు మీనింగ్స్ అర్థం చేసుకుంటే ఆ ఒక స్టాంజా భావం కూడా ఈజీగా అర్థమైపోతది. ట్రోడెన్ విచ్ మీన్స్ స్టెప్డ్ అవే. స్టెప్డ్ ఆన్ వే. సో, అలాగే నడుస్తూ హి ఈస్ స్టెప్పింగ్ ఆన్ టు ద వే లైక్ థాట్. లీడ్స్ ఆన్ టు వే. సో, వన్ పాత్ ఆర్ డెసిషన్ లీడ్స్ టు మోర్ డెసిషన్స్. ఇప్పుడు మీరొక దారిలో వెళ్తూ ఉంటే, ఇప్పుడు మిగతా దారులన్నీ కూడా అక్కడి నుంచి వేరే విభజించబడి కనిపిస్తూ ఉండొచ్చేమో. డబుల్డ్ వాస్ నాట్ ష్యూర్. అది కూడా ష్యూర్ లేదు. అష్యూరెన్స్ లేదు. అలా నడుస్తున్నప్పుడు ఇంకా ఏవైనా కనిపించొచ్చు. ఓకే. సో, ఆ అడవిలో 2 దారులున్నాయి. ఆ రెండిట్లో ఏది వెళ్ళాలి అనేది కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాడు. సెకండ్ దారి చేసుకున్నాడు. ఎవరు నడవలేదేమో అనుకున్నాడు ఫస్ట్. కానీ చూస్తూ ఉంటే అందరూ నడిచారు బానే అని రియలైజేషన్‌కొచ్చాడు. ముందు ఎంత దూరం అని వెళ్ళాలి? గమ్యం చేరుతామా లేదా? వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలా? అన్నీ ఇతనికి ఇతనే అనుకుంటూ ఉన్నాడు. సో, ఆహ్, అలా ఇంకా ఏమైనా దారులు కనిపిస్తాయేమో అని చెప్పి యాస్ ఎ ట్రావెలర్ హి ఈస్ థింకింగ్. నెక్స్ట్ స్లైడ్. సో, వి ఆర్ ఆల్సో ట్రావెలర్స్ ఇన్ అవర్ లైఫ్ రైట్? లైఫ్‌లో వెళ్తూ ఉంటే చాలా రోడ్స్ ఐ మీన్ ఇలా కనిపిస్తూ ఉంటాయి చాయిసెస్. సో, ఆన్ థాట్ మార్నింగ్ బోత్ రోడ్స్ లుక్డ్ ద సేమ్. 2 ఒకే విధంగా ఉన్నాయి. విత్ లీవ్స్ లయింగ్ అన్‌డిస్టర్బ్డ్. అలాగే రాలిపోయి ఉన్న ఆకులు అలాగే ఉన్నాయి. నో వన్ హాడ్ వాక్డ్ ఆన్ దెమ్. ఎవరు నడిచినట్టుగా అనిపిస్తలేదు. ద పోయెట్ టెల్స్ హిమ్‌సెల్ఫ్ థాట్ హీ'll టేక్ ద ఫస్ట్ రోడ్ అనదర్ డే. సో, ఇవాళ నేను సెకండ్ డేలో వచ్చా గదా! రేపు ఫస్ట్ తీసుకునే రోడ్ ఎలా ఉంటదో రేపు చూద్దాం అనుకుంటాడు. బట్ హీ ఆల్సో నోస్ దట్ వన్ చాయిస్ లీడ్స్ టు అనదర్ అండ్ హీ మైట్ నెవర్ గెట్ ఎ ఛాన్స్ టు కమ్ బ్యాక్. సో, మళ్ళీ రేపు ఆహ్, ఆహ్, హ్మ్, స్పాట్‌కొచ్చి ఫస్ట్ రోడ్ తీసుకోవడం, అక్కడ గూడా వేరే దారులు ఉండుండొచ్చేమో. సో, మళ్ళీ నేను వెనక్కి తిరిగి రాలేనేమో అని అనుకుంటున్నాడు. ఇప్పుడు మనమున్నాము. ఇప్పుడు ఇంటర్ తర్వాత ఎంపీసీ తీసుకున్నామనుకోండి. ఎంపీసీ తర్వాత ఏముంటుంది? ఇంజినీరింగా? లేకపోతే ఇంకా టీచింగ్ వైపా? లేదా గవర్నమెంట్ జాబ్సా? ఇలా ఉంటాయి. బైపీసీ అంటే డాక్టర్‌కి సంబంధించి అగ్రికల్చర్ ఇలా ఉంటుంది. అంతేగాని బైపీసీ మొత్తం చదివిన తర్వాత అయిపోయి మళ్ళీ మొదటికొచ్చి ఇంటర్ చదివి ఇటువైపులు రాగలరా? మళ్ళీ ఇంకా ఇయర్స్ వేస్ట్ అవుతూ ఉంటాయి కదా! అలా ముందుకెళ్తూ ఉంటే వేరే ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. ఇజంట్ ఇట్? సో, నెక్స్ట్ వన్. సో, హియర్ ఇట్స్ అబౌట్ మేకింగ్ ద చాయిసెస్ ఇన్ లైఫ్. కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడనమాట. సో, రేపు నేను మళ్ళీ అక్కడికెళ్ళి మళ్ళీ ఫస్ట్ రోడ్ తీసుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటది కదా! అని తనకి తనుగా ఆలోచించుకుంటూ కూర్చొని ఆలోచించుకుంటున్నాడు. సో, నెక్స్ట్ వన్.
I shall be telling this with a sigh. Somewhere ages and ages hence, two roads diverged in a wood, and I took the one less traveled by, and that has made all the difference. అంతే కదా ఫ్యూచర్లో ఇప్పుడు ఎవరికైనా చెప్పాలి అనుకున్నా మన గత గురించి అప్పుడు తీసుకున్న డెసిషన్ దేని వల్ల తీసుకున్నాం అనేది షేర్ చేసుకుంటూ ఉంటాం. ఆ ఒక్క తీసుకున్న డెసిషనే చాలా పెద్ద డిఫరెన్స్ క్రియేట్ చేస్తది లైఫ్‌లో. అంతే కదా! ఇప్పుడు మీరు పెరిగి పెద్దవుతారు. పెళ్ళిళ్ళవుతాయి. మీ పిల్లలకి ఎందుకు ఆ డెసిషన్ తీసుకోవాల్సొచ్చిందో ఎక్స్‌ప్లెయిన్ జేస్తారు. సో, ఈ డిఫరెన్స్ అనేది చాలా పెద్దగా చాలా డిఫరెన్స్ క్రియేట్ చేస్తుంది. జస్ట్ బికాస్ ఆఫ్ ద స్మాల్ డెసిషన్ దట్ యూ హావ్ టేకెన్ ఇన్ యువర్ లైఫ్. ఐ షల్ బి టెల్లింగ్ దిస్ విత్ అ సై. ఒక ఎమోషనల్‌గా చెప్తానేమో సమ్‌వేర్ ఏజెస్ అండ్ ఏజెస్ హెన్స్. సో, ఫ్యూచర్‌లో ఏజెస్ అండ్ ఏజెస్ ఏళ్ళు గడిచిన తర్వాత 2 రోడ్స్ డైవర్జ్డ్ ఇన్ ఎ వుడ్. సో, ఇలా ఫారెస్ట్‌లో 2 దారులు ఉన్నప్పటికీ అండ్ ఐ టుక్ వన్ లెస్ ట్రావెల్డ్ బై. అండ్ నేను చాలా తక్కువ మంది దారి ఎంచుకున్నాను. దాట్ హ్యాస్ మేడ్ ఆల్ ద డిఫరెన్స్. ఆ ఒక్క దారి తీసుకున్నందుకు చాలా డిఫరెన్స్ నా లైఫ్‌లో వచ్చింది. ఓకే. ఇన్ ద నెక్స్ట్ స్లైడ్ ఇన్ ద నెక్స్ట్ స్లైడ్ సాయి అంటే ఏంటి? డీప్ బ్రీత్ షోయింగ్ ఎమోషన్. నడుస్తున్నప్పుడు అంటాం కదా! ఇట్ మీన్స్ సాయి అంటే డీప్ బ్రీత్ షోయింగ్ ఎమోషన్ మే బి రిగ్రెట్ ఆర్ రిలీఫ్. ఒక్కోసారి చాలా హోంవర్క్స్ చేస్తూ ఉంటాము. చాలా కష్టపడి. పేపర్ చినిగిపోయిందనుకోండి, ఇలా అంటాం కదా! ఏదో సాయి అన్నట్టు. హెన్స్ ఫ్రమ్ నౌ ఇప్పటి నుండి ఏజెస్ హెన్స్ అంటే ఇప్పటి నుండి ఏళ్ళు గడిచిన తర్వాత ఇన్ ద ఫ్యూచర్ లెస్ ట్రావెల్డ్ బై అంటే ఏంటి? నాట్ చూజన్ బై మెనీ పీపుల్. దట్ రోడ్ ఈస్ లెస్ ట్రావెల్డ్ బై. మేడ్ ఆల్ ద డిఫరెన్స్. చేంజ్డ్ ఎవ్రీథింగ్ ఆర్ హ్యాడ్ అ బిగ్ ఇంపాక్ట్. సో, మన లైఫ్‌లో కూడా అంతే. చిన్న డెసిషన్ అయినా సరే చాలా పెద్ద డిఫరెన్స్‌గా కనిపిస్తూ ఉంటుందనమాట. సో, అందుకే మనం డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఒకటికి 100 సార్లు ఆలోచించి కరెక్టా? రాంగా? అనేది అందరి ఒపీనియన్స్ తీసుకోవాలి. బట్ అందులో ఉన్న ఒపీనియన్ ఏదైతే కరెక్ట్‌గా ఉంటుందో అది ఫాలో అవ్వాలి. సో, వన్స్ ఇఫ్ యూ హావ్ టేకెన్ అ రాంగ్ డెసిషన్ దెన్ ద ఎంటైర్ లైఫ్ కరెక్ట్ చేసుకోవడానికి చాలా సమయం పడుతూ ఉంటుందనమాట. సో, అంత జాగ్రత్తగా ఉండాలి జీవితం గురించి. నెక్స్ట్ స్లైడ్‌లో in the future, the poet imagines he will tell this story with a sigh, either of regret or satisfaction. అంతే కదా! మనం ఫ్యూచర్‌లో పెద్దయిన తర్వాత మనవళ్ళకి, మనవరాలకి అసలు మన లైఫ్ అంటే ఏంటో కథలు కథలుగా చెప్తూ ఉండొచ్చు. ఓకే. హీ'll say that he chose the road less traveled, a different or unusual choice in life. సో, అండ్ థాట్ చాయిస్ మేడ్ అ బిగ్ డిఫరెన్స్ ఇన్ హిస్ లైఫ్. ఒక చిన్న డెసిషన్ వల్ల చాలా పెద్ద హ్యూజ్ డిఫరెన్స్ అనేది చూసాడు. సో, నెక్స్ట్ స్లైడ్‌లో మనం చూసినట్లయితే సో, ఓవరాల్‌గా సమ్మరీ ఇంకొక్కసారి చెప్పుకుందాం సో, స్టాంజెస్ అర్థం చేసుకున్నాం మనం. 4 స్టాంజెస్ డీటెయిల్డ్‌గా అర్థం చేసుకున్నాము. అండ్ వి ఆల్సో సీన్ ద మీనింగ్స్ ఫర్ ద వర్డ్స్ విచ్ ఆర్ గివెన్ ఇన్ ద స్టాంజా. ఒక్కసారి ఓవరాల్‌గా ఒక 5-10 మినిట్స్ చెప్పుకుందాము. ద పోయమ్ ఈస్ అబౌట్ అ పర్సన్ హూ కమ్స్ ఆఫ్ ఫోక్ ఇన్ అ ఫారెస్ట్ పాత్ వేర్ 2 రోడ్స్ గో ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్. సో, ఒకతను వస్తాడు అడవికి. అడవిలో 2 రోడ్స్ చూస్తాడు. చూసి దేని మీద నుంచి వెళ్ళాలా అని అక్కడ నించొని ఆలోచిస్తాడు. హి ఫీల్స్ సారీ దట్ హి కెనాట్ టేక్ బోత్ రోడ్స్ అట్ ద సేమ్ టైమ్. ఒకేసారి 2 రోడ్స్ మీద నడవలేరు. సో, దానికి సారీగా ఫీల్ అవుతాడు. రిగ్రెట్‌గా ఫీల్ అవుతాడు. అబ్బా! ఒకేసారి 2 దారుల మీద నడుచుంటే ఎంత బావుండో. కానీ అవ్వదు. హి స్టాండ్స్ ఫర్ ఎ లాంగ్ టైమ్. చాలా సేపు సస్పెన్స్ తర్వాత ఆలోచించి థింకింగ్ డీప్‌లీ అబౌట్ విచ్ నీడ్ టు చూజ్. ఏది చూజ్ చేసుకోవాలి. నెక్స్ట్, నెక్స్ట్ స్లైడ్. So he looks down one path as far as he can see, but it disappears. సో, అక్కడ నించొని చూసాడు ఒక దారి గుండా. కనిపించినంత దూరంగా అలా చూస్తూ ఉంటాడు. కొంచెం దూరం సేపు ఆ దారి కూడా కనిపించదనమాట. అండూ ఇట్ ప్లీజ్. అండూ ఇట్. యెస్. కనిపించదు. సో, he decides to take the other road thinking it looks less used and more grassy. నేను చెప్పినాను కదా! ఇందాక. సో, ఎవరు ఎక్కువగా నడవని దారిలో త్వరగా వెళ్ళే దారిలో వెళ్దాంలే అని అనుకుంటాడు. నెక్స్ట్
నెక్స్ట్ స్లైడ్‌లో however, he realizes that both roads were actually quite similar. వెళ్తూ ఉన్న దారిలో అదే సిమిలర్‌గానే ఉంది కదా అని చెప్పి రియలైజ్ అవుతాడు. He keeps the first road for another day but doubts he will never return or not. సో, ఫస్ట్ ఒక పని చేద్దాం, ఇవాళ ఈ రోడ్‌లో నడిచాం గదా! నెక్స్ట్ రేపు ఆ రోడ్డు మీద ఏముందో చూద్దాము. ఆ రోడ్డు గుండా వెళ్తే ఏం కనిపిస్తదో చూద్దాము అని అనుకున్నాడు కానీ, మళ్ళీ నేను రేపొస్తానా? మళ్ళీ నేను రిటర్న్ అవుతానా? అనేది ఒక డౌట్ అనమాట తనకి. సో, నెక్స్ట్ స్లైడ్. He knows that one choice leads to another and he might never come back to choose again. సో, ఒక డెసిషన్ తీసుకున్నామంటే దానికి ఆధారపడి వేరు చాలా కాన్సిక్వెన్సెస్ వస్తాయి కదా! ఆహ్, ఆహ్, దాని తర్వాత సో, మళ్ళీ నేను మొదటికొస్తానా లేదా అనేది తన ఆలోచన. ఇన్ ద ఫ్యూచర్ హి ఇమాజిన్స్ హి విల్ టెల్ అదర్స్ దట్ హి టుక్ ద రోడ్ లెస్ ట్రావెల్డ్. సో, మిగిలిన వాళ్ళందరికీ ఫ్యూచర్‌లో చెప్తాడు, నేను ఎవరు నడవని దారిని చేసుకున్నాను. చాలా తక్కువ డిస్టెన్స్ ఉన్నది చేసుకున్నాను అని రేపు కథలుగా చెప్తాడేమో. ఓకే. సో, నెక్స్ట్ స్లైడ్. So that one choice he says has made a big difference in his life. సో, ఆ ఒక డెసిషన్ తీసుకోవడం వల్ల లైఫ్‌లో చాలా పెద్ద డిఫరెన్సెస్ చూసారు. సో, మన లైఫ్ కూడా అంతే. ఇన్ ద రియల్ లైఫ్ ఇంప్లికేషన్స్ ఇఫ్ యూ సీ మన కళ్ళ ముందు చాలా దారులు, చాలా చాయిసెస్ ఉంటాయి. సో, మార్నింగ్ లేవిన దగ్గర నుంచి ఏది చేసుకోవాలి అనేది డెసిషన్ మేకింగ్ స్కిల్స్ అనేవి ప్రాపర్‌గా ఉండాలి. అలా ఉంటే మన లైఫ్ అనేది చాలా మంచిగా మారుతుంది. బాగా చదువుకుంటే మంచి ఉన్నతమైన స్థితిలో ఉంటాము. ఏం చదువుతాంలే ఇవాళ బాగా ఎంజాయ్ చేద్దాము అనుకుంటే ఏమవుతుంది? మన గమ్యాన్ని రీచ్ అవ్వలేము. సో, 2 మన చేతిలోనే ఉన్నాయి కాబట్టి టేక్ ఎ వైస్ డెసిషన్, యాక్ట్ విత్ విజ్డమ్, వర్క్ ఫర్ ఇట్, పుట్ అన్ ఎఫర్ట్స్. ఇందాక మనం చెప్పుకున్నట్టు లాంగ్ టర్మ్ గోల్స్, షార్ట్ టర్మ్ గోల్స్. లాంగ్ గోల్ రీచ్ అవ్వాలంటే ఫస్ట్ షార్ట్ టర్మ్ గోల్స్‌ని ఫుల్‌ఫిల్ చేయాలి. రైట్? సో, నెక్స్ట్ స్లైడ్‌లో చూద్దాము. So yes, in our life as this stick, there are many ways to live, but choosing a right way of living as per our wish is that depends on whole our life. It creates a big difference. So this is about a road not taken. So a road not taken, written by whom? రాబర్ట్ ఫ్రోస్ట్. రిటన్ బై రాబర్ట్ ఫ్రోస్ట్. ఒక్కసారి చూసుకుందామా వర్డ్స్ చూసుకుందాము. సో యెస్, వి షల్ సీ ద మీనింగ్స్ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ ద స్లైడ్ just for 5 minutes and later I will conduct an exam. Yes. The next one. Yes. Diverged, which means divergent enti separated into two different paths. Separated into two different paths is called diverged. Yellow wood, which means forest in autumn season. శరత్ ఋతువులో ఉండే అడవి ఏదైతే ఉందో that is called yellow wood. లీవ్స్, ఆకులు రాలి పడుతూ ఉంటాయి కదా ఆ సమయంలో. అండర్ గ్రోత్, థిక్ బుషెస్ ఆర్ స్మాల్ ప్లాంట్స్ అండర్ గ్రోయింగ్ అండర్ ట్రీ. సో, పెద్ద చెట్టు కింద చిన్న గ్రాస్ కానీ చిన్న చెట్లు మొలుస్తూ ఉంటాయి కదా, దట్ ఈస్ కాల్డ్ అండర్ గ్రోత్. ఏమంటాము? అండర్ గ్రోత్. నెక్స్ట్ మీనింగ్స్ చూద్దాం. ఇది ఫస్ట్ స్టాంజాలో ఉన్న మీనింగ్స్. మీరు కూడా ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ స్టడీ అవర్స్‌లో ఒక్కసారి పోయెమ్ చదవండి. ఓకే. ఫెయిర్ విచ్ మీన్స్ నైస్ ఆర్ ఈక్వల్. అంటే మనం అంటాం కదా, హే దిస్ ఇస్ నాట్ ఫెయిర్ యాహ్! యూ గేవ్ మీ ఓన్లీ 1 చాక్లెట్ ఇన్‌స్టెడ్ ఆఫ్ 2 చాక్లెట్స్. అంటే ఏంటి? 2 చాక్లెట్‌లు ఇవ్వలే, ఒకటే చాక్లెట్ ఇచ్చావు నీ బర్త్‌డే రోజు. ఇది ఫెయిర్ కాదు. అంటే ఇట్స్ నాట్ నైస్ అని. క్లెయిమ్, రైట్ ఆర్ రీజన్ టు బి చోసెన్. క్లెయిమ్ అంటే ఏంటి? రీజన్ టు బి చోసెన్. ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నాము అంటే దానికంటే ఒక రీజన్ ఉంటుంది కదా! దట్ ఈస్ కాల్డ్ క్లెయిమ్. గ్రాసీ, కవర్డ్ విత్ గ్రాస్. సో, మనం చూస్తే మన ఆహ్, పార్క్స్‌లో గ్రాసీగా ఉంటుంది. అంటే కవర్డ్ విత్ గ్రాస్ అన్నమాట. పచ్చగడ్డి. వాంటెడ్ వేర్, లుక్డ్ లైక్ ఇట్ హాడ్ నాట్ బీన్ యూజ్డ్ మచ్. సో, ఎక్కువగా ఎవరు నడవలేదనుకోండి ఆ దారిన, మంచి పచ్చగడ్డితో ఉంటుంది. ఎక్కువ నడిస్తే అక్కడ గడ్డేముండదు. ఓకే. సో, పాసింగ్ దేర్, పీపుల్ వాకింగ్ దేర్. Passing there, which means people walking there. Next, this is second. These are the meanings.
from second stanza. Okay, next. సో ఇది సెకండ్ టైమ్ మీనింగ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం మీ అందరికి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నెక్స్ట్ క్లాస్‌లో ఫస్ట్ 5 మినిట్స్ ర్యాపిడ్ ఫైర్‌లో ఈ క్వెషన్స్ అడుగుతాను. ఓకే. నెక్స్ట్ వీక్ క్లాస్‌లో. ట్రాడెన్ స్టెప్డ్ ఆన్ వే. ట్రాడెన్ అంటే స్టెప్డ్ ఆన్ వే. లీడ్స్ ఆన్ టు వే. వన్ పాత్ ఆర్ డెసిషన్ లీడ్స్ టు మోర్ డెసిషన్స్. అంతే కదా! ఒక డెసిషన్ తీసుకున్నాము అంటే దాని కాన్సిక్వెన్సీ‌గా ఇంకా చాలా ఉంటాయి. ఒక్కటి చేశాము అంటే దానికి వచ్చేవి ఇంకా చాలా ఉంటూ ఉంటాయి. ఓకే. డౌటెడ్ వాస్ నాట్ ష్యూర్. డౌట్ అంటే ఏంటి? ష్యూర్‌గా లేకపోవడమే కదా! దట్ ఈస్ కాల్డ్ డౌటెడ్. ద లా దీస్ ఆర్ ద మీనింగ్స్ ఇన్ ద థర్డ్ స్టాంజా. ఫోర్త్ స్టాంజా మీనింగ్స్ చూద్దాము. ఫోర్త్ లాస్ట్ స్టాంజా. Sigh, a deep breath showing emotion. మేబీ రిగ్రెట్ అవ్వచ్చు, లేదా రిలీఫ్ అవ్వచ్చు. రిగ్రెట్ అంటే ఒక పశ్చాత్తాప పడేటప్పుడు అంటాం కదా! అదొక sigh అనొచ్చు. రిలీఫ్ చాలా పని చేసి హమ్మయ్య! అనుకుంటాం కదా! దట్ ఈస్ ఆల్సో అ డీప్ బ్రెత్ షోయింగ్ అన్ ఎమోషన్ అనమాట. హెన్స్ అంటే ఫ్రమ్ నౌ ఇప్పటి నుండి. ఇన్ ద ఫ్యూచర్ లెస్ ట్రావెల్డ్ బై అంటే ఏంటి? నాట్ చూజన్ బై మెనీ పీపుల్. సో ఇక్కడ కూడా అంతే. రాబర్ట్ ఫ్రాస్ట్ ఏం చెప్తున్నాడంటే అతడు చాలా తక్కువ మంది నడిచే దారిని ఎంచుకున్నాడు. పీపుల్ హూ డిడ్ నాట్ వాక్ మోర్. క్రౌడ్ లేని దగ్గర. క్రౌడ్ అంటే ఏంటి? ఎక్కువ జనాభా ఉంటారు కదా! దట్ ఈస్ కాల్డ్ క్రౌడ్. గుంపు. మేడ్ ఆల్ ద డిఫరెన్స్. చేంజ్డ్ ఎవ్రీథింగ్ ఆర్ హ్యాడ్ అ బిగ్ ఇంపాక్ట్. ఇక్కడ స్పేస్ అనేది ఓకే. నెక్స్ట్. So these are the words and meanings, ma. So remember this very carefully. And this is all about the poem. A road not taken. మనం పోయం అంటే ఏంటో చెప్పుకున్నాము. ఫస్ట్ లాంగ్ టర్మ్ గోల్ అంటే ఏంటి, షార్ట్ టర్మ్ గోల్ అంటే ఏంటో చెప్పుకున్నాము. పోయం అంటే ఏంటో చెప్పుకున్నాము. అసలు పోయం అంటే ఏంటి, ఎలా రాస్తారు అనేది మనం చెప్పుకున్నాము. సో ఇట్స్ అ వెరీ బిగ్ సబ్జెక్ట్. చాలా డీప్ గా ఇంకో క్లాస్ లో కూడా చెప్పుకోవచ్చు. బట్ దిస్ ఇస్ వెరీ బేసిక్ అబౌట్ పోయం. సో నా అందరూ విన్నారు కదా. నా ఐఎమ్ గోయింగ్ టు కండక్ట్ అ స్మాల్ టెస్ట్. ఓకే. సో ఎస్, ఆర్ యు ఆల్ రెడీ ఫర్ ద టెస్ట్? ఎస్, ఐ హోప్ యు ఆర్ ఆల్ రెడీ ఫర్ ద టెస్ట్. ఎస్. ఇప్పుడు మీరు చూసినట్లయితే సో మీరు నాకు ఆన్సర్స్ చాట్ బాక్స్ లో చెప్పొచ్చు. యూ కెన్ ఇంటరాక్ట్ విత్ మీ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. ఐ కెన్ క్లారిఫై యూ ఆల్. సో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో ద గేమ్ ఈజ్ అబౌట్ టు స్టార్ట్ నౌ. ఎస్. ఫస్ట్ వన్. వాట్ డస్ ద పోయట్ మీన్ బై ఐ టుక్ దట్ వన్ లెస్ ట్రావెల్డ్ బై? అంటే ఏంటి, దీని అర్థం ఏంటి? ఐ టుక్ ద వన్ లెస్ ట్రావెల్డ్ బై. నేను చెప్పాను కదా ఒక దారి తక్కువ తక్కువ దూరం ఉన్న దారిని ఎంచుకున్నాడంటే, అంటే దాని అర్థం ఏంటి? హీ ఫాలోడ్ ద క్రౌడ్. హీ చూసెస్ అ యూనిక్ చాయిస్. ఏంటి దాని ఆన్సర్? ఆయన ముందుగా అనుకున్నాడు డెసిషన్ తీసుకునేటప్పుడు, అరే ఈ దారిలో చాలా మంది వెళ్తున్నారు కదా, అందరూ వెళ్ళే దారిలో నేనెందుకు వెళ్ళాలి, నేను సపరేట్ యూనిక్ గా ఇంకొక దారిని ఎంచుకుంటా అనుకున్నాడు కదా. ద ఆన్సర్ ఈస్ ఫస్ట్ వన్. The answer is he was thinking deeply about the choice. He was thinking deeply about the choice. Yes, answer is B. Very good. The next one. Next one. What does the yellow wood symbolize? Yellow wood అంటే దేని గురించి సూచిస్తుంది ఇది? స్ప్రింగ్ సీజన్ ఆర్ ఆటమ్ సీజన్? ది ఆన్సర్ ఈస్ ఆటమ్ సీజన్. ఆటమ్ అండ్ చేంజ్. శరత్ ఋతువులో చేంజ్ కదా. నెక్స్ట్ పచ్చదనం రావాలి అంటే ఇప్పుడు ఆకులు అనేవి రాలాలి. కొత్త కొత్త ఆకులు రావాలంటే ఉన్న ఆకులు రాలిపోవాలి కదా. దట్ ఈస్ ద సీజన్, ఆటమ్ సీజన్. ఉన్న ఆకులు రాలిపోయి ఎండిపోయిన తర్వాత కొత్తవి చిగురుస్తాయి. సో వాట్ వాస్ ద పోయట్స్ ఫీలింగ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద పోయం? పోయం చిట్ట చివరిగా ఆయన ఏం రియలైజ్ అయ్యాడు? ఆయన ఫీలింగ్ ఏంటి? సో రిగ్రెట్ఫుల్ అండ్ బట్ రిఫ్లెక్టివ్. రిగ్రెట్ఫుల్ బట్ రిఫ్లెక్టివ్.
ఎవరు నడవని దారిని ఎంచుకున్నాడు గానీ, చూస్తూ ఉంటే అది అందరూ నడిచిన దానిలాగే ఉంది. మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇంకొక రోడ్ చూజ్ చేసుకుందామంటే వెనక్కి రాలేడు. జీవితం అంతే గదా! ముందుకే వెళ్తాం కానీ, మళ్ళీ వెనక్కి వెళ్ళగలమా? కాలం వెనక్కి తిరుగుతుందా? లేదు గదా! మనకి టైమ్ మెషిన్ లేదు గదా! ఎలా వెళ్తాం వెనక్కి? వెళ్ళలేం. ఒక్కసారి వెళ్ళామంటే ముందుకే వెళ్ళాలి. సో, నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్ ఇఫ్ యూ సీ ద 2 రోడ్స్ ఆర్ సింబల్ ఆఫ్ ఈ 2 రోడ్స్ దేనికి సింబల్? అవి రియల్ రోడ్స్ అండ్ జంగిలా? జంగిల్ అంటే ఏంటి? ఫారెస్ట్. అవి నిజమైన రోడ్సా? కాదు. అవన్నీ అతను చెప్పే సింబలైజ్ కూడా దేని గురించి? అక్కడ లైఫ్ అనేది ఫారెస్ట్. 2 దారులు అంటే డెసిషన్స్. సో, ద ఆన్సర్ ఈస్ చాయిసెస్ ఇన్ లైఫ్. ద ఆన్సర్ ఈస్ బి. చాయిసెస్ ఇన్ లైఫ్. నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్, ద రోడ్ the poet chose was. What's the road that he has chosen? Is it less traveled or already crowded? చెప్పాను గదా! నలుగురు నడిచని చోట నేనెందుకెళ్ళాలి అన్న ఆలోచన తనకుంది. సో, లెస్ ట్రావెల్డ్, తక్కువ పీపుల్ నడిచిన దారిలో హి హాస్ చోసెన్. సో, ది ఆన్సర్ ఈస్ ఏ, లెస్ ట్రావెల్డ్. The answer is A, less traveled. So, next one we will see, what does the poet regret in the poem? తను ఏం రిగ్రెట్‌గా, పశ్చాత్తాపంగా ఫీల్ అయ్యాడు? నాట్ బీయింగ్ ఏబుల్ టు ట్రావెల్ బోత్ ద రోడ్స్, నాట్ ఆస్కింగ్ ఫర్ హెల్ప్. సో ది ఆన్సర్ ఈస్ నాట్ బీయింగ్ ఏబుల్ టు ట్రావెల్ బోత్ ద రోడ్స్ అట్ ఏ టైమ్. ది ఆన్సర్ ఈస్ ఏ. అంతే కదా! ఒకేసారి 2 దారులు ఎవరు నడుస్తారు? ఒకేసారి 2 పడవల మీద కాళ్ళు పెట్టి నడవగలమా? లేదు. సో, దాని గురించి బాధపడతాడు. సో, నెక్స్ట్ వన్, సెవెంత్ వన్, ఇఫ్ యూ సీ, వాట్ ఈస్ ద మూడ్ ఆఫ్ ద పోయెట్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద పోయెమ్? సో, ఆయన ఏ మూడ్‌లో రాసాడు ఆ పోయెమ్? యాంగ్రీగా రాసాడా? కన్‌ఫ్యూజ్డ్ అండ్ థాట్‌ఫుల్లా? కన్‌ఫ్యూజ్డ్. సో, ది ఆన్సర్ ఈస్ కన్‌ఫ్యూజ్డ్ అండ్ థాట్‌ఫుల్. అంతే కదా! అక్కడ ఫారెస్ట్‌లో నిల్చొని ఏ దారిలో వెళ్ళాలి అని చాలా సేపు నించొని ఆలోచించారు అంటే ఇట్స్ ఎ కన్‌ఫ్యూజన్ అండ్ థాట్‌ఫుల్. సో, ఆ మూడ్‌లో రాసారాయన. ఒక కన్‌ఫ్యూజన్ అని ఒక సందిగ్ధతలో రాసారాయన. ఎయిత్ వన్, హౌ మెనీ రోడ్స్ డైవర్జ్డ్ ఇన్ ద యెల్లో వుడ్? ఎన్ని దారులు విభజింపబడ్డాయి అక్కడ, డైవర్జ్డ్? ది ఆన్సర్ ఈస్ 2. 2 రోడ్సే కదా! మనం ఇందాక పిక్చర్‌లో కూడా చూసాం. ది ఆన్సర్ ఈస్ 2. నెక్స్ట్ వన్, నైన్త్ వన్, హూ ఈస్ ద పోయెట్ ఆఫ్ ద రోడ్ నాట్ టేకెన్? సో, ఈ ఈ పోయెమ్ ఎవరు రాసారు? ఎవరై ఉంటారు కవి? ది ఆన్సర్ ఇస్ ఇట్ రాబర్ట్ ఫ్రోస్ట్ ఆర్ విలియం వర్డ్స్‌వర్త్? యెస్, చెప్పండి. గట్టిగా అరవండమ్మా ఆన్సర్ క్లాస్ రూమ్‌లో. ప్రొజెక్టర్ వైపు చూస్తున్నారు కదా! ఆన్సర్స్ ఏంటో చెప్పండి. ఓకే. 10థ్ వన్. 10థ్ వన్, లాస్ట్ వన్. వాట్ డస్ ద పోయెట్ మీన్ బై ఐ టుక్ ద వన్ లెస్ ట్రావెల్డ్ బై? దీని అర్థం ఏంటి? ఐ టుక్ ద వన్ లెస్ ట్రావెల్డ్ బై అంటే తక్కువ మంది నడిచే దారిని నేను వెళ్ళాను అంటే తన ఇన్నర్ మీనింగ్ ఏంటి? హి ఫాలోడ్ ద క్రౌడ్ ఆర్ హి చోస్ ఎ యూనిక్ చాయిస్? ఇందాక కూడా రిపీట్ అయినట్టుంది. ద ఆన్సర్ ఇస్ హి చోసెస్ ఎ యూనిక్ చాయిస్. ఆన్సర్ ఇస్ హి చోసెస్ ఎ యూనిక్ చాయిస్. ఒకసారి ఆన్సర్స్ చూద్దామా? గుడ్. సో, మీ క్లాస్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ స్టడీ అవర్స్ ఉంటాయి కదా! స్టడీ అవర్స్‌లో ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి ఈ పోయెమ్ ఒకసారి చదివి కిందున్న మీనింగ్స్, వర్డ్స్ కూడా చదవగలరు. ఓకే. సో, యూ కెన్ అండర్‌స్టాండ్ ఇట్ ఇన్ ఎ బెటర్ ఇఫ్ యూ రీడ్ బై యువర్ ఓన్. గుడ్. గాట్ ఇట్. సో, ఆన్సర్స్ ఒక్కసారి చూద్దాం నాన్న. సో, రిమెంబర్ దిస్ పోయెమ్. ఫ్యూచర్‌లో కూడా ఈ పోయెమ్ గురించి చెప్తూ ఉంటారు. ద రోడ్ నాట్ టేకెన్ బై రాబర్ట్ ఫ్రాస్ట్. యెస్. మళ్ళొకసారి చెప్పండి ఆన్సర్ ఏంటి? ఫస్ట్ థింకింగ్ డీప్‌లీ అబౌట్ ద చాయిస్. ఓకే. గుడ్. యాహ్! మీరు చూసిందంతా కూడా గుర్తుపెట్టుకోండమ్మా. ఇందాక మనం వొకాబులరీ చూసాం గదా! ఆ వొకాబులరీ మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్లాస్‌లో స్టార్టింగ్ ర్యాపిడ్ ఫైర్ క్వెషన్స్ అవే ఉంటాయి. ఓకే. అవే ఉంటాయి. సో, ఈ పోయెమ్ చదవండి. ఈ పోయెమ్ చదవండి. ఈ పోయెమ్ గురించి డిస్కస్ చేయండి ఫ్రెండ్స్‌తో డిన్నర్ టైమ్‌లో అలా. ఓకే. The road the poet chose was less traveled. Yes.
The two roads are symbol of choices in life. సో మీరు కూడా మీ లైఫ్‌లో మంచి డెసిషన్ తీసుకొని మీకు నచ్చినట్టు దాన్ని బిలీవ్ చేసి, దాన్ని నమ్మి రాంగ్ చాయిసెస్ తీసుకోకుండా ఉండాలని నేను అనుకుంటున్నాను. వాట్ ఈస్ ద మూడ్? యెస్. హూ ఈస్ ద పోయెట్ ఆఫ్ ద రోడ్ నాట్ టేకెన్? రాబర్ట్ ఫ్రాస్ట్. చెప్పుకున్నాం కదా! రాబర్ట్ ఫ్రాస్ట్. And how many roads diverge in the yellow wood? Two roads. Next one. Last one. Yes. What does the poet mean by I took the one less traveled by? He chooses a unique choice. So this is all about the poem The Road Not Taken by Robert Frost. We also learned about short-term goals and long-term goals. So I also wish you to have long-term goals and short-term goals in your life. Fulfill all those and work for it. And మీరు ఏం చేస్తారంటే homework వచ్చేసి just read the poem, learn the meanings for the given words. Okay, ma? Okay, then chalo. Have a nice time. Have a great dinner. Bye. Take care. I'm going to end the class now. Bye, ma.